దైవ మర్మములు. సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 22. ఈరోజు వాక్య భాగము. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమ 8వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధాత్మకు జీవింపజేయ ఆత్మ అని కూడా పేరు. జీవింపజేయ ఆత్మ ఒక దినమున మన దేహములను అమర్త్యమైనవిగా చేయును. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. ఒక దినము రానయ్యున్నది, ఆ దినమున అమర్త్యమైన మహిమాయుక్తమైన ఆత్మీయ పరలోకపు దేహములు ఇవ్వబడును. ఆ దేహముతో ప్రభువైన యేసుక్రీస్తును చూచెదము. అప్పుడు జీవింపజేయ ఆత్మను బట్టి ఆయన్ను పోలియుందుము. ఈ భూమి మీద జీవించున్నప్పుడు కూడా ఈ ఆత్మ యొక్క కార్యమును చూడగలము. మనము శారీరకముగా బలహీనమైనప్పుడు దేవుని సేవించుటకై ఆయన అధిక బలమును అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్.